2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అన్వర్ నమస్తే గారు. మేడం. సార్, చాలా మందికి కూడా ఉండే క్వశ్చన్ మార్క్ అంటే ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే నేను ఇప్పుడు డబ్బులు సేవ్ చేయాలి అని అనుకుంటారు. హెల్త్ రకంగానో, ఇంట్లో లేదంటే యాక్సిడెంట్స్ పరంగానో, తీరా ఆ సిచ్యువేషన్ నెక్ వరకు వచ్చే వరకు మనం ఒక డిసిషన్ తీసుకోలేం. అవును. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం చూస్తే చాలా మందికి ఒక అవేర్నెస్ వచ్చింది, ముందు నుంచే ప్లానింగ్ అయితే చేసుకుంటున్నారు. అవును. అండ్ అందులో కూడా ఒక డౌట్, అంటే నాకు ఇప్పుడు జాబ్ లేదు, ఇప్పటి నుంచి నేను ప్లాన్ చేసుకోవాలా, లేదంటే ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది, జాబ్ వచ్చి వెంటనే ప్లానింగ్ చేసుకోవాలా, లేదంటే ఒక 2 months లేదంటే ఒక 2 years ఆగి అప్పటి నుంచి నేను ఫైనాన్షియల్ గా ప్లానింగ్ చేసుకోవాలా అని ఎలా ప్లానింగ్ చేసుకుంటే కోటీశ్వర్లు అవ్వచ్చు? ఎస్, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మీ అందరూ జాగ్రత్త ఉండండి. లా ఆఫ్ అట్రాక్షన్ లో ఆకర్షణ సిద్ధాంతంలో మీరు ఎలా ప్లాన్ చేసుకుంటే అలాగే ఉంటుంది జీవితం. చాలా మంది ఏమనుకుంటారు, అనుకున్నవన్నీ జరుగుతాయి ఏంటండి అనుకుంటారు. జరుగుతాయి. ఎందుకు అని అంటే కొంతమంది గట్టిగా అనుకోలేదు అంతే. మీరు అనుకున్నారు అంతే, కానీ అనుకొని అలా ఉండలేదు. చాలా మంది అనుకొని అలా ఉండరు, అనుకొని అలా ఉంటే జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ లో మీరు మళ్ళీ చెప్తున్నానండి, యూనివర్స్ ఏదైతే ఉందో అది ఒక మిర్రర్ లాగా పనిచేస్తుంది. మిర్రర్ లాగా మనం ఎలా ఉంటామో మిర్రర్లో, నేను ఇప్పుడు ఎలా ఉన్నానో మీకు కెమెరాలో అలాగే కనిపిస్తున్నాను. సో యూనివర్స్ ఏం చేస్తుందంటే 2026ని మీకు అందంగా చూపించాలంటే 2025లో మీరు ఒక మైండ్ సెట్ మార్చుకుని 2026లోకి ఎంటర్ అవ్వాలి. సో మళ్ళీ చెప్తున్నానండి, లా ఆఫ్ అట్రాక్షన్ ప్యూర్లీ మ్యాజిక్. మీ లైఫ్లో ఒక మ్యాజిక్. చాలా మంది ఒక అద్భుతం జరగాలి, ఒక లాటరీ రావాలి, ఏదైనా ఒక పెద్ద అమౌంట్ రావాలి, ఒక లోన్ రావాలి, లేదా ఎలాగోలో ఒక డబ్బు రావాలి అని చూస్తుంటారు. ఇది ఒక మ్యాజిక్. అలా మ్యాజిక్ నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీ లైఫ్లో చాలా జరుగుతాయి. సో అలా జరిగిన ఒక చిన్న మ్యాజిక్ ఒకటి చూపిస్తాను చూడండి. సో 14 బ్యాచ్ దేవేంద్ర గారు అని చెప్పేసి రీసెంట్గా నా క్లాసెస్కి వచ్చిన తర్వాత చూడండి 2,05,000 రూపాయలు వచ్చాయి. అక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు, సార్ మీరు చేయించిన పూజ వల్ల అది వచ్చింది. సార్ ఏంటి సార్ పూజ అని అనుకున్నారు కదా. మొన్న పౌర్ణమి రోజు సో నేను ఒక పూజ చేయించాను, మనీ పూజ. కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి మనీ పూజ. సార్ వాస్తు పూజ ఏంటి సార్? ఈ పూజ ఏం చేశారు, ఏంటిది అసలు? పూజ అని అంటే దట్ షోస్ గ్రాటిట్యూడ్. మనం దేవుడికి పూజ ఏం చేస్తాం, ఎందుకు చేస్తాం తెలుసా అండి? గ్రాటిట్యూడ్. ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు. చాలా మంది అంటే కొన్ని అవకాశాల కోసమో లేదా వేటి కోసమో పూజ చేస్తుంటారు, కానీ నేను మనీ పూజ అనే కాన్సెప్ట్ అది ఎక్స్క్లూజివ్లీ పౌర్ణమి రోజే చేయిస్తాం అనమాట. సో అలా నేను చేయించడం వల్ల అంటే డబ్బుకి ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలి అనే సీక్రెట్ చాలా మందికి తెలియదు. మీరు నా కౌన్సిలింగ్కి వచ్చినా, నా క్లాసెస్కి వచ్చినా నేను మీకు చాలా కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీకి ఇస్తాను. చాలా మందికి సొసైటీలో ఎలా ఉందంటే దేవుడిని నమ్మాలా, యూనివర్స్ని నమ్మాలా, రెండు వేరా ఒకటేనా అని చాలా డౌట్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తాను, మీరు డౌట్తో లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే వర్కౌట్ అవ్వదు, కాన్ఫిడెన్స్తో చేయాలి. అందుకే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి. అయితే గుర్తుపెట్టుకుని రేపు January 1st ఒక స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. ఒక స్పెషల్ క్లాస్ ఓన్లీ వన్ డే. గుర్తుపెట్టుకోండి, సార్ మాకు అంతంత టైం లేదనే వాళ్ళ కోసం. సో మళ్ళీ చెప్తున్నానండి, షార్ట్ కట్ మీకు ఒక షార్ట్ కట్ ఇస్తున్నాను. సో ఏంటంటే January 1st జాగ్రత్త ఉండండి. మార్నింగ్ 6 నుంచి మార్నింగ్ 7:30 అంటే 1.5 hour సెషన్ ఉంటుంది. చాలా తక్కువ, చాలా చిన్న ఫీజుతో నేను చేస్తున్నాను. ఒక్క సింగిల్ పవర్ఫుల్ అఫర్మేషన్ ఇస్తాను. ఒక సింగిల్ పవర్ఫుల్. చాలా మంది అంటే సార్ ఇన్ని అఫర్మేషన్స్ చేయలేకపోతున్నాం అనే వాళ్ళకి ఒక మాస్టర్ అఫర్మేషన్ ఇవ్వబోతున్నాం. అట్ ద సేమ్ టైం బ్లూ ప్రింట్ ఎలా రెడీ చేసుకోవాలి 1.5 hour సెషన్లోనే నేను ఇవ్వబోతున్నాను. జాగ్రత్త నుండి కింద ఉన్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయితే సో ఇమ్మీడియట్గా మీకు అది కూడా తక్కువ మెంబర్స్ తీసుకుంటున్నాను. ఈ ఆఫర్ కొన్ని మెంబర్కి మాత్రమే ఉంది. ఇమ్మీడియట్గా మీరు ఎన్రోల్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, January 1st మార్నింగ్ 6 to 7:30. అది కూడా న్యూ ఇయర్ స్పెషల్ క్లాస్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి న్యూ ఇయర్ స్పెషల్ క్లాస్ అని టైప్ చేయండి. సో నేనేమంటానంటే హ్యాపీ న్యూ ఇయర్ని హ్యాపీ మనీ న్యూ ఇయర్గా మీరు మార్చుకోవాలనుకుంటే నా క్లాసెస్కి రమ్మని చెప్తా. అది నేను పౌర్ణమి రోజు చేయిస్తుంటాను పూజ. అయితే ఈ వీడియోలో చెప్పేదంటే ఉద్యోగం రాగానే ఆర్థిక ప్రణాళిక ఎలా చేసుకోవాలి. ఇందాక నేను చెప్తున్నాను, చాలా మంది ఎలా ఉంటారంటే మళ్ళీ ఒక సోల్జర్లా ఉండాలి. మనం చూడండి, అక్కడ సోల్జర్స్ బయట యుద్ధం చేస్తారు. మన జీవితంలో కూడా మనం యుద్ధం చేస్తుంటాం. సమస్యలతో, మనుషులతో, సిచ్యువేషన్స్తో మనం యుద్ధం చేస్తుంటాం. ఈ యుద్ధంలో మీరు గెలాలంటే, అక్కడ యుద్ధంలో గెలాలంటే సైనికుడికి బుల్లెట్లు కావాలి. ఇక్కడ మన జీవితంలో యుద్ధంలో మనం గెలవాలంటే ప్లానింగ్ కావాలి. సో ఒక సైనికుడు ఏం చేస్తాడండి, యుద్ధం రాకముందే రెడీగా బుల్లెట్స్ లోడ్ చేసుకుని ఉంటారు. అంటే ఎప్పుడు ఎవరు వస్తారని రెడీగా కూర్చుంటారు. సో మనకు కూడా మళ్ళీ చెప్తానండి, మీరు అగ్రీ అయితే అగ్రీ అని టైప్ చేయండి కింద కామెంట్ బాక్స్లో హార్ట్ఫుల్గా. మనకు వచ్చే 99% సమస్యలు డబ్బుతోనే పోతాయి అని మీరు అగ్రీ చేస్తే ఎస్ ఐ అగ్రీ అని టైప్ చేయండి.
మీకు ఏదైనా సమస్యలైనా మీకు పోవాలంటే ఆర్థిక ప్రణాళిక ఎవరికి అంత బాగుంటుందో వాళ్ళు బాగా సక్సెస్ అవుతారండి. అయితే ఉద్యోగం రాగానే ఎక్కువ మీరు ఇమ్మీడియట్ గా చేసుకోవాల్సిన ఆర్థిక ప్రణాళిక. చాలా మంది ఎప్పుడు ప్లానింగ్ చేసుకుంటారు అంటే 40-50s లో ప్లానింగ్ చేసుకుంటారు. అంటే ఈ రోజుల్లో రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లేదు, ఎందుకంటే ఒకప్పుడు పెన్షన్ ఉండేది. ఇప్పుడు చాలా మందికి రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ లేదు, వచ్చేది టెన్షన్. ఒకప్పుడు పెన్షన్ వచ్చేది, ఇప్పుడు టెన్షన్ వస్తుంది అనమాట. ఎందుకంటే మంచి ఇన్కమ్ వస్తుంది. ఒకసారి మీరు ఆలోచించుకోండి, మీ అందరూ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు ఎవరైనా చేస్తుంటే పెన్షన్ ఉందా లేదా? ఇప్పుడంటే ఉద్యోగం వస్తుంది, రేపు పెన్షన్ రాకపోతే పరిస్థితి ఏంటి? అప్పుడు ఖర్చులు ఆగిపోతాయా? ఆగదు. బాధ్యతలు ఆగిపోతాయా? ఆగవు. సో పెన్షన్ లేకపోతే వచ్చేది ఏంటంటే టెన్షన్. సో మీరు ఏం చేయాలంటే, అందుకే నేను మళ్ళీ చెప్తున్నానండి, వారన్ బఫెట్. ఈరోజు మీరు ఒక్కసారి వారన్ బఫెట్, ఆ డబ్బు తాత, అతను అంత డబ్బు ఎలా సంపాదించాడు? అంటే అతను ఏం చెప్పాడంటే, జాగ్రత్త, నేను ఎర్లీ ఏజ్లోనే 14 సంవత్సరాల వయసులోనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు. అతను రోజుకి ఈరోజు 450 కోట్లు సంపాదిస్తున్నాడు. 400 నుంచి 400. వారన్ బఫెట్ పర్ డే ఇన్కమ్, పర్ డే 400 కోట్లు. అతన్ని గురించి నేను స్టడీ చేసిన తర్వాత కానీ, ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అని కొన్ని రకాల పుస్తకాలు చదవడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరైతే ఎర్లీగా డబ్బుని సేవ్ చేస్తారో, ఎర్లీ ఏజ్లో అంటే జాబ్ రాగానే, కొంతమంది ఏమనుకుంటారు సార్, చూద్దాంలే, రేపు చేద్దాం. మీరు చూడండి, చాలా మంది నేను మండే చేస్తా, ఫ్రైడే చేస్తా, ఏదైనా పని చెప్పగానే, లేదు ఈ పని అలాగే నేను శుక్రవారం స్టార్ట్ చేస్తాను, మండే స్టార్ట్ చేస్తాను అనుకుంటారు. అన్ని మిగతా రోజులన్నీ ఖాళీగా ఉంటారు. కరెక్ట్గా మండేనే ఫ్రైడే వచ్చినప్పుడు బిజీ అయిపోతారు. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడేకి మళ్ళీ పోస్ట్ పోన్ అయిపోతుంది. చాలా మంది ప్రణాళికలో ఫెయిల్ అవడానికి కారణం పోస్ట్ పోన్మెంట్. అది చేయొద్దండి. సో మీకు 30 సంవత్సరాలు రాగానే మీరు స్టార్ట్ చేయాల్సింది ముందస్తు ప్రణాళిక. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతనికి వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయాలి. ఆ పెళ్లి టైంలోనే చాలా మంది డబ్బు కోసం పరిగెడుతుంటూ ఉంటారు. అక్కడప్పులు, ఇక్కడ లోన్ చేయాలి, ఎవరిని అడగాలని చెప్పేసి, లేదా బంగారం తాకట్టు పెట్టడం. మరి నేనేమంటానంటే, మరి అమ్మాయికి పెళ్లి చేయాలి అని ఎప్పుడు తెలుసు? అమ్మాయి పుట్టగానే తెలుస్తుంది కదా, అమ్మాయి పుట్టగానే పెళ్లి చేయాలని చెప్పేసి. సో కొంతమంది ఎలా ఉంటారంటే, మేధావులు ఉంటారు. వాళ్ళ అమ్మాయి పుట్టగానే అమ్మాయికి పెళ్లి చేయాలని ఇప్పటి నుంచే బంగారం కొనుక్కుంటారు, ఇప్పటి నుంచి డబ్బులు సేవ్ చేస్తారు. ఇంకా అమ్మాయి ఇంకా 20 సంవత్సరాలు రావాలి, 30 సంవత్సరాలు, అప్పుడు కదా పెళ్లి చేసేది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు అప్పుడు ఇబ్బంది పడతారండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే ఈ రోజుల్లో మీరు మీ పిల్లలు పెళ్లి చేయాలంటే, పెళ్లి అంటే వాళ్ళు చదువుకున్న తర్వాత స్టార్ట్ చేస్తారన్నమాట. అమ్మ ఏంటి మన అమ్మాయి పెళ్లికి వచ్చేస్తుందండి, జాగ్రత్త అండి, డబ్బులు సేవ్ అంటారు. అమ్మాయి పుట్టగానే ఎప్పుడైతే మీరు చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అండ్ ఇంకొకటి, డబ్బు ఎవరు బాగా సేవ్ చేస్తారు, జాగ్రత్తగా ఉండండి, క్రమశిక్షణ. ఇక్కడ పదం జాగ్రత్తగా వినండి. క్రమంగా శిక్షణ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే బాగా డబ్బు సేవ్ చేస్తారు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే మీ ఫ్యామిలీలో అందరూ సంపాదిస్తారు. కానీ చాలా మంది గుర్తుపెట్టుకుని, అందరూ సంపాదిస్తారు కానీ కొందరు మాత్రమే సేవ్ చేస్తారు. డబ్బులు ఎవరు బాగా ధనవంతులు అవుతారండి, ఎవరైతే క్రమశిక్షణ ఫాలో అవుతారో వాళ్ళే డబ్బు సేవ్ చేస్తారండి. అంటే శిక్షణ కూడా ఎలా తీసుకోవాలి? క్రమంగా ఒక మెంటార్ దగ్గర శిక్షణ తీసుకోవాలి. శిక్షణ తీసుకోకపోతే పడేది శిక్ష. అందుకే అందులో చూడండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? జాబ్ రాగానే ఇమీడియట్ గా మీరు ఖర్చుల వైపు వెళ్లకుండా పెట్టుబడుల వైపు వెళ్ళండి. సో చాలా మందికి ఉన్న డౌట్, సార్ మాకు వచ్చేది ఒక 30,000, 50,000 లేదా ₹1,00,000, మేము ఏం పెట్టుబడి పెడతాం? ఎందుకంటే 30,000, 50,000, ₹1,00,000తో ల్యాండ్ కొని పెట్టుబడి పెట్టలేరు చాలా మంది. అందుకే నాకు కౌన్సిలింగ్కి వచ్చిన తర్వాత కానీ, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత చిన్న అమౌంట్తో కూడా మీరు పెట్టుబడి ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎంత పెట్టాలి అని నేను చెప్తుంటానండి. అందుకే దీనికి నిపుణుల సలహా తీసుకోవాలి. ప్రపంచంలో టాప్ వెల్ డెవలప్డ్ కంట్రీస్లో మీరు తీసుకుంటే వాళ్ళకి మెంటర్స్ ఉంటారు, కోచెస్ ఉంటారు. సో కొంతమంది ఎలా ఉంటారంటే అన్ని వాళ్ళకి తెలుసు, ఒక వాస్తువు నమ్మరు, లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మరు, దేని నమ్మరు, దేవుడి నమ్మరు, దేని నమ్మరేలు. తీరా వాళ్ళు సక్సెస్ చూస్తే ఏమీ ఉండదు. సో అది మీరు పక్కన పెట్టి మీరు నిపుణుల సలహా తీసుకోండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే రెండో ఇన్వెస్ట్మెంట్ అంటే జాబ్ వచ్చిన తర్వాత మీరు క్రమంగా ఎక్కడ పెట్టాలంటే సెల్ఫ్ డెవలప్మెంట్. కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, సెల్ఫ్ డెవలప్మెంట్. అంటే సెల్ఫ్ డెవలప్మెంట్కి ఎవరైతే పెట్టుబడి పెడతారో, ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఇప్పుడు మీరు నా క్లాసెస్కి వస్తే గుర్తుపెట్టుకుని కంగ్రాచులేషన్స్ నేను చెప్తున్నాను హార్ట్ఫుల్గా, మీరు మీ సెల్ఫ్ డెవలప్మెంట్ పెడతారు. ప్రపంచంలో వారన్ బఫెట్ చెప్తారు ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదని అడిగారు అతన్ని. సార్ ల్యాండ్ మీద బెస్ట్ ఇన్వెస్ట్మెంటా, లేదంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంటా, స్టాక్సా, మ్యూచువల్ ఫండ్స్ అని అడిగితే వారన్ బఫెట్ ఏం చెప్పాడు తెలుసా అండి? మీ బ్రెయిన్ మీద పెట్టుకునే సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద వరల్డ్ అని వారన్ బఫెట్ చెప్పాడు. ప్రపంచంలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా మిమ్మల్ని ఎవరైనా అడిగితే గోల్డ్, ల్యాండ్, స్టాక్స్ ఇవన్నీ కాదండి, ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ మైండ్ మీద ఎవరైతే అంటే లెర్నింగ్ మీద, స్కిల్ మీద, మైండ్ సెట్ మీద ఎవరైతే పెడతారో వాళ్ళే ఫాస్ట్గా బిలియనర్స్ అవుతారండి. మీరు 2026లో ఫాస్ట్గా ధనవంతులు అవ్వాలంటే మీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. అంటే మీ మీద ఇన్వెస్ట్మెంట్ అంటే నేర్చుకోవడంలో. సో నేను చెప్పే క్లాసెస్ అన్ని కూడా డబ్బు గురించి ఉంటాయి, లా ఆఫ్ అట్రాక్షన్, మిలియనర్స్ అవి ఉంటాయి. సో దీని గురించి మీరు మీ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఖచ్చితంగా చెప్తున్నానండి, మీరు పెట్టే ప్రతి రూపాయికి నేను మినిమం ₹100 రిటర్న్ వచ్చేలా చేస్తాను నేను.
సో ఇది సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. అదే విధంగా ఇంకొకటి, జాబ్ వచ్చిన చాలా మంది ఏం చేస్తుంటారు, అది చేసిన అతి పెద్ద తప్పండి. చాలా మంది ఖర్చులు చేసిన తర్వాత మిగతాది పొదుపు చేస్తారు. ఖర్చులు చేసిన తర్వాత రిమైనింగ్ పొదుపు చేస్తారు. వాళ్ళు ఎవరు ధనవంతులు ఎవరు, ఎప్పటికీ ధనవంతులు అవ్వలేరు. సో ఎవరు ధనవంతులు అవుతారు అంటే ఫస్ట్ సేవ్ చేసి తర్వాత ఖర్చు పెట్టాలి. వీళ్ళని ఆర్థిక నిపుణుడు అని అంటారు, వారన్ బఫెట్ అతను. సో అతను ఏం చెప్పాడంటే డబ్బు సూత్రాలు అని కొన్ని సూత్రాలు చెప్పాడండి. డబ్బు సూత్రాలు. అతను ఏం చెప్పాడంటే మీరు ఖర్చు పెట్టిన తర్వాత సేవ్ చేయొద్దు, ఫస్ట్ సేవ్ చేసిన తర్వాత ఖర్చు పెట్టండి. ఇది మీరు నేర్చుకోండి. సో ఇంకా మీరు తీసుకుంటే జాబ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు రెండో ఆదాయం మీద డిపెండ్ అవ్వాలండి. జాబ్ వస్తే మీరు అనుకుంటారు చాలా చేసేద్దామని, జాబ్ వచ్చింది అర్థమవుతుంది, జాబ్తో పే చేయలేము. సో రెండో ఆదాయం కూడా కంపల్సరీగా ఉంటేనే మీరు ధనవంతులు అవుతారు. కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి సెకండ్ ఇన్కమ్ అని టైప్ చేయండి. మన ఇంట్లో 2 గ్యాస్ సిలిండర్లు ఉంటాయి, 2 బెడ్రూమ్లు ఉంటాయి, 2 చెప్పులు ఉంటాయి, 2 మొబైల్స్ ఉంటాయి, ఇన్కమ్ మాత్రం ఒకటే ఉంటుంది. అదే ప్రాబ్లం. ఎవరైతే రెండో ఇన్కమ్ మీద డిపెండ్ అవుతారో వాళ్ళు బాగా ఫాస్ట్గా ధనవంతులు అవుతారు. మీకు నిజంగా రెండో ఇన్కమ్ లేదా నా క్లాసెస్కి వచ్చిన తర్వాత సెకండ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి సెకండ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఎటువంటి అఫర్మేషన్ చేయాలి, ఆ సెకండ్ ఇన్కమ్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి అనేది నేను మీకు January 1st క్లాసెస్లో నేను రివీల్ చేయబోతున్నా. అట్ ద సేమ్ టైం January 3rd స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి. సో January 1st ఈజ్ ఓన్లీ మాస్టర్ క్లాస్. January 3rd నుంచి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇమ్మీడియట్ కింద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడు వీడియో వింటున్నప్పుడే పాస్ చేసి ఇమ్మీడియట్గా నా నంబర్స్ కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.